నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న రేవంత్. ప్రాజెక్టులకు కేటాయింపులు త్వరగా తేల్చాలని కేంద్రానికి విజ్ఞప్తి. వరదల జలాల కోసం ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై రేవంత్ అభ్యంతరం. కేటాయింపులు తేలకుండానే ఎలా ముందుకు వెళుతుందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు. వ్యాపార విస్తరణలో సింగరేణి గ్యాలరీస్ ముందడుగు. 3100 మెగావాట్ల థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రాజస్థాన్తో ఒప్పందం. తిరుపతిలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించిన చంద్రబాబు. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామని ధీమా. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు, పవన్ భేటీ. బడ్జెట్, వివిధ శాఖలకు నిధులపై చర్చలు. తల్లికి వందనం, అన్నదాత పథకాల ప్రస్తావన. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదే శ్రీనివాసులు జయభేరి. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజా ఆధిక్యం. ఓ వేశ్య జీవిత గాథపై రూపొందిన అనోరాకు 5 ఆస్కార్లు. ఉత్తమ నటిగా టైటిల్ పాత్రధారి మైకీ మ్యాడిసన్, బెస్ట్ యాక్టర్గా ఆడ్రియన్ బ్రాడీ. గోదావరి జలాలపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద జలాలపై ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుందన్న ఆయన ఇదే సమయంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అభ్యంతరం చెబుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సహా శాశ్వత నీటి కేటాయింపులు జరిగిన తరువాతే వరద జలాల వ్యవహారం తేలుతుందన్న రేవంత్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. కృష్ణా జలాలు సహా గోదావరి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఢిల్లీలో చర్చలు జరిపారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సిఆర్ పాటిల్తో రేవంత్ రెడ్డి సమావేశం కాగా పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు భేటీ తర్వాత వెల్లడించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రికి వివరించినట్లు చెప్పిన ఉత్తమ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుంటోందని ఫిర్యాదు చేశామన్నారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఏపీ నీటి తరలింపును ఆపాలని కోరామన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ తీసుకునే 10,000 క్యూసెక్కులను 5,000 క్యూసెక్కులకు తగ్గించేందుకు హామీ ఇచ్చారని వివరించారు. ముచ్చుమర్రి నుంచి కూడా తరలించకుండా ఆపుతామని చెప్పారన్న ఉత్తమ్ గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి వివరించామన్నారు. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి తమకు ఎలాంటి ప్రతిపాదన డిపిఆర్ రాలేదని కేంద్ర మంత్రి అన్నారని తెలిపారు. ఆ ప్రాజెక్టు వివరాలు వస్తే తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని వివరించారు. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ 2లో విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరామన్న ఉత్తమ్ పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ ప్రాజెక్టులకు ఏఐబీపీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి నిధులివ్వాలని కోరామన్నారు. మోనికుంటవాగు, చిన్న కాళేశ్వరం, చెనాకా కొరటా ప్రాజెక్టులకు కూడా నిధులివ్వాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులో వెంటనే టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే ప్రక్రియ చేపడతామన్నారని చెప్పారు. కృష్ణా జలాల వినియోగంలో రోజువారీ జోక్యం చేసుకోవడానికి ట్రైబ్యునల్ విచారణ త్వరగా పూర్తి చేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. తెలంగాణలో నికర జలాల ఆధారంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు కేటాయింపుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. కృష్ణా జలాల విషయంలో ఎదుర్కొంటోన్న సమస్యను గోదావరిపైన ఎదుర్కోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ రోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది, 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. జిఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం. మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. మేడిగడ్డ మరో 2 ప్రాజెక్టులపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ చేస్తోన్న విచారణ నివేదికను త్వరగా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరగా త్వరలో నివేదిక ఇస్తామని చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి క్యాలరీస్ తన వ్యాపార విస్తరణలో మరో ముందడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వ చొరవతో రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో విద్యుత్ ప్రాజెక్టులపై అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి సింగరేణి క్యాలరీస్ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ ద్వారా రాజస్థాన్లో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. మొత్తం వ్యయంలో సింగరేణి 74%, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ 26% భరించనుండగా అంతే మొత్తంలో లాభాలు పంచుకోనున్నాయి. తొలిసారి ఇతర రాష్ట్రాల్లో అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణి గుర్తింపు పొందనుండగా ఇది సంస్థ ఆర్థిక పరిపుష్టికి అతిపెద్ద అవకాశం కానుందని భట్టి తెలిపారు. తెలంగాణలో 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపొచ్చని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు గడ్కరీ లేఖ రాశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఐటీడీఆర్ కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై స్పందించిన గడ్కరీ 2.5 కోట్ల జనాభాకు ఒక ఐటీడీఆర్ ఏర్పాటుకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్లో ఒక ఐటీడీఆర్ పనిచేస్తోందన్న కేంద్ర మంత్రి 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు, ఆర్డీటీసీఎస్, ఒక డ్రైవింగ్ శిక్షణా కేంద్రం డీటీసీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపొచ్చని గడ్కరీ తెలిపారు. కొత్త ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం 30% గ్రాంట్ ఇస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ల పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించడానికి, 2070 నాటికి దేశం నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి తమ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు. తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించనుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ రూపుదిద్దుకుంది. పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని ఈ సంస్థ అనుసరిస్తోందని చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ప్రవేశపెట్టిన స్కేలబుల్ మోడల్ను దేశవ్యాప్తంగా అనుకరించవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. అసెంబ్లీలో సీఎం ఛాంబర్కు డిప్యూటీ సీఎం వెళ్లి దాదాపు గంట పాటు వేర్వేరు అంశాలపై చంద్రబాబుతో చర్చించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చకు వచ్చాయి. ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీల ఎన్నికపైన ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. పాఠశాలల హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో నెంబర్ 117ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో 117 జీవోతో నిరుపేదలను విద్యకు దూరం చేశారని, 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని విమర్శించారు. పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి 3,000 కోట్లు అవసరమన్న ఆయన దశల వారీగా నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 21,854 పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవని మంత్రి వెల్లడించారు. కేజీబీవీ పాఠశాలల్లో వచ్చే డిసెంబరు నాటికే ప్రహరీల నిర్మాణం పూర్తి అవుతుందని, సీసీటీవీలను కూడా 3 నెలల్లోపే అమరుస్తామని లోకేష్ వెల్లడించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్పిన లోకేష్ అన్ని కాలేజీలు, పాఠశాలల్లో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అట్లీస్ట్ టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో. ఎందుకు అధ్యక్ష? 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటన చేయగా ట్రెజరీ బెంచ్ ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్లకు సీట్లు కేటాయించారు. సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1వ నెంబర్ సీట్ కేటాయించగా డిప్యూటీ సీఎంకు 39వ నెంబర్ సీట్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్కు ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుస సీట్ కేటాయించారు. వన్యప్రాణుల సంరక్షణను భారత్ గౌరవంగా భావిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే రాబోయే తరాల కోసం వన్యప్రాణాల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఇవాళ సూర్యోదయానికి ముందే సందర్శించిన మోదీ ప్రకృతిలో ప్రతి జీవరాశి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన చేపట్టిన మోదీ జీప్లో అభయారణ్యం మొత్తం తిరిగారు. ఈ పర్యటనలో ప్రధాని వెంట గుజరాత్కు చెందిన పలువురు మంత్రులు, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ కెమెరాతో సింహాలతో పాటు ఇతర వన్యప్రాణులను ఫోటోలు తీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన మోదీ భూమిపై ఉన్న అపూర్వ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని చెప్పి బొక్కబోర్లా పడిన వైసీపీ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావడం, 3 ప్రాంతాల్లోనూ ప్రజలు తిరస్కరించడంతో రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధానిపై ఇప్పుడు తమ విధానంపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. ఆ రోజుకి మాది మూడు రాజధానులు మా విధానం. ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీలో డిస్కస్ చేసుకుని చెప్తాను. వాళ్ళు ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20,000-30,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిందానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్ లాగా సామెతలాగా ఏముంది, వల్లగాల శ్మశానం లాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారో వీళ్ళు వచ్చేది అని చెప్పాను. నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ సందర్భం అది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో నమోదైన కేసులో ఆయనకు కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నరసరావుపేట తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ అనంతరం గుంటూరు జిల్లా జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించారు. పోసానిపై ఏపీలో 17 కేసులు నమోదవ్వగా అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పోలీసులు కూడా రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్ పంపారు. కృష్ణా జిల్లా మొవ్వ సబ్ రిజిస్ట్రార్ ఏ సత్యనారాయణ సస్పెండ్ అయ్యారు. రాజధాని ప్రాంతంలోని భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినందుకు అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
మంగళగిరిలో ఓ రైతుకు 1000 చదరపు గజాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రైతు మరణించగా అనుభవదారిగా ఉన్న భార్యకు తెలియకుండా నకిలీ వ్యక్తులతో ఫిబ్రవరి 20న మొవ్వలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇది తెలుసుకున్న రైతు భార్య స్థానిక నాయకుల సహకారంతో మంత్రి లోకేష్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. లోకేష్ కార్యాలయ బృందం ఆరా తీయగా నకిలీ రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించారు. అధికారుల ఆదేశాలతో మొవ్వ సబ్ రిజిస్ట్రార్ లాగిన్లో నకిలీ జీపీఏ రద్దు చేశారు. అనంతరం సత్యనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలకు నెలకు 2500 రూపాయల పథకంపై మార్చి 8న ప్రకటన చేయకపోతే పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. హైదరాబాద్లో జాగృతి నేతలతో కలిసి మాట్లాడిన కవిత మహిళల సాధికారతకు తగిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మున్సిపాలిటీలు ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న మహిళా కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందున అనేక మంది యువతులు ఇంటికే పరిమితమవుతున్నారని వెల్లడించారు. తమ పోరాటం వల్లే కేంద్రం మహిళా బిల్లు తెచ్చిందన్న కవిత ఇప్పటికీ అమలు చేయట్లేదని మండిపడ్డారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు మార్చి 8 నాడు 2500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలలో పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ మలక్పేట్ జమునా టవర్స్లో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడుతోంది. గుండెపోటుతో శిరీష మృతి చెందిందని భర్త, అత్తమామలు, ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చేలోగా మృతదేహాన్ని వారి స్వగ్రామమైన శ్రీశైలం సమీపంలోని దోమలపెంటకు తరలించేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు వెంటనే మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హైదరాబాద్ తరలించారు. చనిపోయిన మహిళ ఒంటిపై గాయాలు ఉండటం గమనించిన ఆమె తల్లిదండ్రులు హత్య చేసి గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారంటూ చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీషకు ఊపిరాడకుండా చేసి చంపారని ఆరోపించారు. శిరీషను హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా మార్చురీ వద్ద శిరీష భర్తను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. మొత్తం 23,641 ఓట్లు చెల్లుబాటు కాగా అభ్యర్థి విజయానికి 11,821 అవసరమయ్యాయి. ఈ మేరకు శ్రీపాల్ రెడ్డి ఓట్లు సాధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయబేరి మోగించారు. మరోవైపు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. ఇక్కడ విజయానికి 12,081 ఓట్లు అవసరం కాగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకు 12,959 ఓట్లు లభించాయి. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 20,783 ఓట్లు పోలవగా 19,813 ఓట్లు చెల్లినవిగా అధికారులు గుర్తించారు. 2.3% ఓట్లు చెల్లనివిగా మిగిలాయి. మొత్తం చెల్లిన ఓట్లలో విజయానికి 10,068 ఓట్లు అవసరం కాగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గాదే శ్రీనివాసులు విజయం సాధించారు. మరోవైపు గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక వేశ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అనోరా సినిమా 2025 ఏడాదికి 5 ఆస్కార్ అవార్డులతో సత్తా చాటింది. 23 ఏళ్ల వేశ్య తన వృత్తిలో భాగంగా రష్యన్ ఒలిగార్క్ కుమారుణ్ణి కలవడం, అతన్ని పెళ్లి చేసుకోవడం, ఇది తెలిసి అతడి తల్లిదండ్రులు $10,000 ఇవ్వజూపడం, తరువాత పరిణామాలతో రూపొందిన అనోరా ఈసారి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ను అందుకుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటి పురస్కారం దక్కించుకుంది. ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో కూడా ఈ చిత్రం అవార్డులు దక్కించుకుంది. ఇక ది బ్రూటలిస్ట్ చిత్రంలో నటనకు ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడి పురస్కారం అందుకుంటే, ఏ రియల్ పెయిన్ చిత్రానికి కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడు, ఎమిలియా పెరేజ్లో నటనకు జోయా సాల్దారా ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ 2 ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ది బ్రూటలిస్ట్ చిత్రానికి లాల్ క్రాలేకు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కింది. ఇక లైవ్ యాక్షన్, షార్ట్ ఫిలిం విభాగంలో భారత్ నుంచి నామినేట్ అయిన అనూజకు నిరాశ ఎదురైంది. ఆ కేటగిరీలో ఐ యామ్ నాట్ ఏ రోబో అవార్డు గెలుచుకుంది.
డిజిటల్ కంటెంట్లో అశ్లీలత పెరిగిపోతున్న వేళ నైతికతకు భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య సమతుల్యం పాటించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గోట్ లాటెంట్ అనే రోస్ట్ షోలో తల్లిదండ్రులను ఉద్దేశించి యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా చేసిన జుగుప్సాకర వ్యాఖ్యల కేసులపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో 280 మందికి ఉపాధి కల్పిస్తున్నందున రణవీర్ షోను ప్రారంభించేందుకు అనుమతించాలని అతడి తరపు న్యాయవాది సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడే అతడికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. రణవీర్ వ్యాఖ్యలను స్త్రీ పురుషులే కాక ఏ ఇద్దరూ కూడా కలిసి చూడలేరని మండిపడ్డారు. ఈ వాదనలు విన్న కోర్టు రణవీర్ షో పోడ్కాస్ట్ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. ఏ వయసు వారైనా చూసే విధంగా నైతిక ప్రమాణాలను పాటిస్తానని తప్పనిసరి హామీ ఇవ్వాలని రణవీర్ను ఆదేశించింది.